దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 2-3 పాయింట్స్ చెప్తాను. అవి గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా అనే పేరు మీదనే మనం కొన్ని ట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాము. గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఫర్ 5 అండ్ ఎఫ్ అంటే 5 గుర్తుపెట్టుకోండి, ఎన్ అంటే 9 అని. తర్వాత డీని డ్రింకింగ్ వాటర్ అని గుర్తుపెట్టుకోండి, డ్రింకింగ్ వాటర్. అండ్ ఏ అంటే అగైనెస్ట్ జామ్రిన్. ఈ అంటే ఈజిప్ట్, తెలుగులో రాయట్లేదు. ఇప్పుడు వచ్చేసి ఎఫ్ అంటే 5 మీన్స్ 5 అంటే 1505, 5 మీన్స్ 05 పెట్టుకోండి. 29 అంటే 1509 అని వేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా ఉన్నటువంటి టైం పీరియడ్ అనమాట. ఎఫ్ ఫర్ 5, ఎన్ ఫర్ 9, 1505, 1509 అనమాట. నెక్స్ట్ డి అంటే డ్రింకింగ్ వాటర్. వాటర్ అనేది వాటర్ పాలసీ, బ్లూ వాటర్ పాలసీగా గుర్తుపెట్టుకోండి, బ్లూ వాటర్ పాలసీ. ఇతను దీన్ని ఈ యొక్క కొంకణ్ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఓడలను, షిప్స్ని కంట్రోల్ చేయడం కోసం ఒక పాలసీని క్రియేట్ చేశారు. ఈ బ్లూ వాటర్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది వచ్చేసి ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ ఫర్ అగైనెస్ట్ అండ్ ఈ ఫర్ ఈజిప్ట్. నెక్స్ట్ వన్ డ్రింకింగ్ వాటర్ అంటే బ్లూ వాటర్ పాలసీ. తర్వాత ఏ ఫర్ అగైనెస్ట్ కింగ్స్ అనుకోండి. ఇతను జామరిన్ కానీ ఈజిప్ట్ కింగ్స్ కానీ ఒక అగైనెస్ట్ కాకుండా వార్షన్ చేయడం జరిగింది. ఇలాగా ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా గురించి ఒక 3 పాయింట్స్ ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అంటే 5 అని, ఎన్ అంటే 9, 1505 నుంచి 1509 వరకు ఉన్నానండి. తర్వాత డి ఫర్ డ్రింకింగ్ వాటర్, బ్లూ వాటర్ పాలసీని ఇంట్రొడ్యూస్ చేశాడు. తర్వాత ఏ అండ్ ఈ అంటే అగైనెస్ట్, ఈ అంటే ఈజిప్ట్ అని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు వచ్చేసి అగైనెస్ట్గా ఇద్దరు కొన్ని వార్స్ చేయడం జరిగింది. ఈ గవర్నర్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే. తర్వాత నెక్స్ట్ గవర్నర్ గురించి చెప్తాను.